టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో, ఇట్స్ వన్ ఆఫ్ ద డేటా టైప్. సో, స్ట్రింగ్స్ గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి వాటి యొక్క రిప్రజెంటేషన్స్ అయితే మనం ముందు మైండ్‌లో అయితే రిజిస్టర్ చేసుకోవాలనమాట. సో, మనకి స్ట్రింగ్స్ విషయానికొచ్చేస్తే లెట్స్ సే నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. సో, ఇక్కడ స్ట్రింగ్స్ అనేది మనం ఇలాగా కోట్స్‌లో ఇవ్వాలి. సో, ఐదర్ ఇట్ కెన్ బి మనకి డబుల్ కోట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే సింగిల్ కోట్స్ అయినా దీంతో రిప్రజెంట్ చేస్తామనమాట. సో, ప్రతి పర్సన్‌కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉన్నట్టు మనకి ఈ డేటా టైప్స్‌కి కూడా ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అయితే ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఇందులో ఇది ఏం స్టోర్ చేసుకుంటదంటే, మనకి లెటర్స్ గానివ్వండి, లేదంటే నంబర్స్ గానివ్వండి, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ కానివ్వండి, లేదంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ అలానే స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే గూడా ఇది స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుందనమాట. సో, అండ్ ఇదే కాకుండా వీటిల్లోనే మనము ఎలాంటి డేటా టైప్స్ ఇచ్చినా కూడా ఇది సేవ్ చేసుకుంటుంది. ఓకే. బట్ అవుట్‌పుట్ ఎప్పుడూ గూడా మనకి ఫార్మాట్ మీరు ఏ ఫార్మాట్ ఇచ్చినా కూడా లోపల దీని అవుట్‌పుట్ అంటే దీని టైప్ ఏంటి అనేది మనం డేటా టైప్ చెక్ చేసుకుంటే ఇది ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఫార్మాటే వస్తుంది. సో, స్ట్రింగ్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ కోట్స్ అనేది మీరు ఇవ్వచ్చు. సో, ఇట్ కన్సిడర్ యాస్ ఎ స్ట్రింగ్ అనమాట. కోట్స్ ఉంటే పైథాన్‌లో ఆ వేరియబుల్ అనేది స్ట్రింగ్ కింద కన్సిడర్ అయిపోతుంది. ఓకే.